మహోన్నతుడైన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, నీ అమూల్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొకసారి ఉదయకాల సమయాన ప్రభా వాక్యధ్యానం కొరకు సిద్ధపడుతుండగా నాయన మరి ఇదిగో రిక్తహస్తాలతో నీ సన్నిధికి వస్తున్నాను నాయన. నీ యొక్క ఆత్మతోటి నన్ను నింపమని బ్రతిమాలుకుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నన్ను నడిపించమని, నన్ను కేవలం ఒక పాత్రగా మీ బూరగా వాడుకోమని వేడుకుంటున్నాను. నన్ను మరుగుపరచండి నాయన, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. అయ్యా మరి చదవబడిన లేఖన భాగములను, ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి అయ్యా. మా అందరికీ కూడా వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును మాకు దయచేయండి నాయన. తండ్రి మరి ఇదిగో వాక్య ధ్యాన పర్యంతము కూడా నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాను. నీ కృపగల హస్తానికి నాయన సహాయం కోరి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ధ్యానిస్తున్నాము. ఇందులో మనము గత వారము ధ్యానించినటువంటి అంశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గత వారము ధ్యానించినటువంటి అంశము, ఈ రోజున మనము ధ్యానిస్తున్న అంశము రెండు కూడా ముడిపడి ఉన్నట్టుగా మనము గమనించుకోవాలి. కాబట్టి ఒక్కసారి వెనకది కూడా ఏం చూసామో, ఈ రోజున ఏం చూడబోతున్నామో కూడా మనం పరిశీలనగా తెలుసుకుందాం. గత వారము మొదటిగా మనం గమనించింది ఏంటంటే, ఈ వచనములో నేనే నేనే అని 2 మార్లు చెప్తా ఉన్నారు. ఇది ఎవరు క్లెయిమ్ చేస్తున్నారని మనం చూస్తే యేసుక్రీస్తు దీనిని నేనే అని చెప్తున్నట్టుగా గమనించుకున్నాము. అయితే తండ్రి అయిన దేవుడు పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటను చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మొత్తం అంతా వివరించను, కానీ తండ్రి అయిన దేవుడు అయామ్ అని చెప్పి అక్కడ తనను తాను ప్రస్తావించుకున్నట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఇక్కడ నేను అని చెప్పినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో 7 సందర్భాలు ప్రభు చెప్పినటువంటి మాట, నేనే జీవాహారము, నేనే లోకమునకు వెలుగును, నేనే ద్రాక్షవల్లిని, నేనే గొర్రెలకు కాపరిని, నేనే ద్వారమును, ఇలా 7 మార్లు ఆయన నేనే నేనే అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనము ధ్యానించాం. సో యేసుక్రీస్తు తనకు తాను నేను అనేటటువంటి మాటను తీసుకుని చెప్పిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మనం గమనించాము త్రిత్వము యొక్క ఇంపార్టెన్స్ గురించి. అంటే మనం అందరము కూడా తీసుకుంటున్నటువంటి స్టాండ్ ఏంటనేది, అంటే ఏ సిద్ధాంతాన్ని మనము ఫాలో అవుతున్నాము, ఏ సిద్ధాంతం పైన మన విశ్వాసం ఆధారపడి ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రశ్న వేస్తాను, మనమందరము కూడా ఏ సిద్ధాంతం పైన ఆధారపడి వెళుతున్నాము ప్రియులారా? మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉన్నది? ఏ సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతున్నామో గత వారం అనుకున్నాం కదా, ఈ స్టాండ్ మనం తీసుకుంటున్నామని. ఏ స్టాండ్ తీసుకుంటున్నాం మనము? ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా ఇలా మర్చిపోయారు మొత్తం అందరూ కూడాను. ఒకే ఒక్కరు చెప్తున్నారు ఇక్కడ సమాధానం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా ముగ్గురుగా ఉన్నారు, కానీ మళ్ళీ ఆయన ఏకమై త్రిత్వమై ఉన్నారన్నటువంటి గొప్ప సత్యాన్ని మనము గత వారం ధ్యానించాం. సో దాని మీదనే మన యొక్క విశ్వాసం కూడా ఆధారపడి ఉన్నదని మనం తెలుసుకుంటున్నాం. ఈ సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక బైబిల్ గ్రంథం అంతా కూడా మనకి తెరిచిన పుస్తకంలాగా అర్థమవుతూ ఉంటుంది. తండ్రి యొక్క పాత్ర ఏంటి, కుమారుడు పాత్ర ఏంటి, పరిశుద్ధాత్ముడి యొక్క పాత్ర ఏంటి అనేది మనకి చాలా వివరంగా అర్థమవుతుంది. సో మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురుగా ఉన్నారు, అదేవిధంగా త్రియేక దేవుడుగా ఆయన ఉన్నాడు అని మనము చూడటం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా మనం చూసాం. అంటే కుమారుడు, తండ్రి ఇద్దరు కూడా ఒక్కటిగా ఎలా ఉన్నారనేటటువంటి అంశాన్ని కొన్ని సందర్భాల్లో గమనించాం. అంటే తండ్రి అయిన దేవుడు ఏదైతే చేస్తూ ఉన్నాడో కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే పని చేస్తున్నాడు అనేది సందర్భాలని చూసాం. మొదటిగా మనం గమనించాము, తండ్రి అయిన దేవుడు నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని సెలవిచ్చాడు. ఆ తర్వాత నూతన నిబంధనలో చూస్తే కనుక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా అనేకమైనటువంటి స్వస్థతా కార్యములను చేసినటువంటి వాడుగా ఉన్నట్టు మనము చూసుకున్నాము. దాని తర్వాత ఒకవేళ పరిశీలిస్తే కనుక తండ్రి అయిన దేవుడు ఆయన క్షమించటానికి అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడని తెలుసుకున్నాం. మరి యేసుక్రీస్తు కూడా అనేక మందిని క్షమించి ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనము తెలుసుకున్నాము. ఆ తర్వాత ప్రభు ఒక సందర్భంలో విశ్రాంతి దినానికి నేను కూడా ప్రభువుని అని చెప్పారు. విశ్రాంతి దినానికి నేను కూడా ప్రభువుని అన్నారు. అయితే పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము, తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాట ఈ విశ్రాంతి దినము నా కోసమే అని చెప్పి అక్కడ మనం చూసాము. ఆ తర్వాత ప్రకృతి పైన ప్రభువు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని పాత నిబంధన కీర్తన గ్రంథంలోనూ చూసాము. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా మనము చూడటం జరిగింది. ఆ తర్వాత నీటి మీద నడిచొచ్చినటువంటి సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో చూసాము. అలాగే కీర్తనాకారుడు యోబు గ్రంథంలో అంటూ ఉంటాడు, ఆయన నీటి మీద నడిచినటువంటి ఉన్నటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడని చెప్పి. ఇలా ఒకటి కాదు అనేకమైన సందర్భాలను గమనించాం.
కీర్తన గ్రంథంలో మరొక మాట అంటాడు, ఆయన మహిమగల రాజు అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తుని అడిగితే కనుక యూదుల రాజు నేనే అంటాడు. సో ఇలా ప్రతి సందర్భము తండ్రి ఏ విధంగానైతే ఉన్నాడో కుమారుడు అదే విధంగా ఉన్నాడు అనే ఉదాహరణలు మనము చూడటం జరిగింది. దానికి సంబంధించి త్రిత్వం యొక్క కొన్ని ఉదాహరణలు అంటే కొన్ని రెఫరెన్సెస్ని పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధనలో నుంచి కూడా మనము చూసాము. గుర్తున్నాయి కదండి. అన్నిటికన్నా శ్రేష్టమైంది యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో ముగ్గురు గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. అదొకటి గమనించాము. తర్వాత నూతన నిబంధనలు అనేకం. మీరు ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని శ్రద్ధగా చదువుకుంటూ వెళుతున్నారనుకోండి, అంటే ఈ దృష్టిలోంచి ఈ కోణంలోంచి చూస్తూ వెళ్ళారనుకోండి, ప్రతి లేఖనాల్లోనూ ఎక్కడొక చోట మీకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కనపడుతూ ఉంటారు ఆయా సందర్భాలలో. సో కాబట్టి ఈరోజు నుంచి ఒకవేళ చదువుతున్నప్పుడు ఆ కోణంలో మీరు చూస్తే కనుక ఆ ముగ్గురు మీకు కనపడుతూ ఉంటారు. మళ్ళీ ముగ్గురు ఒక్కటిగానే ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆశీర్వాదం గురించి కూడా మనం ధ్యానించాం, బెనడిక్షన్ గురించి. పాత నిబంధనలో ఇశ్రాయేలీలను దీవించవలసినటువంటి విధానం ఇది అని చెప్పి సంఖ్యాకాండంలో ప్రభు చెప్తాడు. అక్కడ ఏమని దీవించమని చెప్పాడు? యెహోవా నిన్ను దీవించునుగాక అంటాడు. యెహోవా సన్నిధి మీ మీద ప్రకాశించునుగాక అంటాడు. యెహోవా సన్నిధి కాంతి మీ పైన ఉదయించునుగాక అంటాడు. సో త్రిత్వం మనకు కనబడుతూ ఉంటుంది. యెహోవా సన్నిధి, సన్నిధి కాంతి. సో అక్కడ మనకు కనబడుతుంది. 2 కొరింథీలో ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, మన పౌలు గారు రాసినటువంటి మాట, దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన కృప, అలాగే పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకి కలిగి ఉండాలని అక్కడ దీవెన ఇచ్చినట్టు, త్రిత్వంలో దీవెన ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఇది బెనడిక్షన్ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్లో ఒక కంక్లూజివ్ పాయింట్ ఒకటి మనం తెలుసుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏంటంటే అక్కడ ప్రభు అంటాడు కదా, నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు నశించిపోతారు, నిత్య జీవమును పొందరు అని చెప్తాడు. సో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే విడుదల, ఇంకా సమస్తము ఎన్నైతే ఉన్నాయో అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే అని ఆ సత్యాన్ని మనం గమనించాం. ఇది గత వారం మనము చూసినటువంటి అంశము ప్రియులారా. ఈ రోజున ఇందులో నుంచే 8వ వచనం నుంచే ఇంకొన్ని విషయాలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సో 8వ వచనానికి వచ్చేయండి ఒకసారి. ఈ వచనంలో మీరు గమనించారంటే కనుక మళ్ళీ 3 అట్రిబ్యూట్స్ మనకు కనబడతానే ఉన్నాయి. 3 గుణ లక్షణాలు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఆ గుణ లక్షణాలు ఏంటంటే ఏమేమి ఉన్నాయి ఇందులో? మొదటిది అల్ఫయు ఒమేగయు, రెండవది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడు, మూడవది సర్వాధికారి. ఈ 3 లక్షణాలు కూడా ఇందులో కనపడుతున్నాయి. అయితే ఈ రోజున ఆ 3 లక్షణాలు కూడా మనం ధ్యానించట్లేదు, అది నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయింది. ఈ రోజున మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ మాట ఎవరు చెప్తున్నారని రాయబడింది. ఎవరు చెప్తున్నారండి? చదవండి ఒకసారి. అందులో అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ మాటను మనం చూద్దాం ఇప్పుడు. దేవుడు నాకు ప్రభువు అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ దేవుడు నాకు ప్రభు అని చెప్పి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఈ గ్రంథకర్త? ఇప్పుడు 2 ఆన్సర్స్ వచ్చాయి చూసారండి. ఏమన్నా? ఒకరేమో తండ్రి గురించి అన్నారు, ఒకరేమో యేసుక్రీస్తు గురించి అన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? అందరికీ క్లియర్గా ఉందా అండి? యేసుక్రీస్తు గురించి అని, లేకపోతే తండ్రి అనుకుంటున్నామా కొంతమంది? సరే, రీజనింగ్ చేద్దాం ఒకసారి. అసలు ఇది ఎవరి గురించి చెప్తున్నాడు అనేది లేఖనాల నుంచి చూద్దాము. ఆ తర్వాత మీరు చెప్పండి ఎవరి గురించి చెప్తున్నారు అనేది. అసలు ఈ గ్రంథము రాస్తున్నటువంటిది ఎవరి గురించి? ఫస్ట్ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటాడు. సో ఈ పుస్తకం అంతా కూడా యేసుక్రీస్తుని గురించి ప్రస్తావిస్తుందని మనకి రూఢిగా ఇక్కడ అర్థమైపోతూ ఉంది. 2వ రీజన్ చూద్దాం. ఒకసారి 22వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12-13 వచనాలని చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎవరు చెప్పారు నేను త్వరగా వస్తున్నానని చెప్పి? యేసుక్రీస్తే కదండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ దూత చెప్తున్నటువంటి మాట ఏంటి? ఆయన ఏ విధంగానైతే వెళ్ళాడో అదే విధంగా తిరిగి వస్తాడు అని చెప్పాడు ఒలివల కొండ మీద. సో ఇదిగో త్వరగా వస్తున్నానని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తే. తర్వాత ఏమంటాడు చూడండి ఆయన. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు. ఎవరండి ఇప్పుడు ఇక్కడ చెప్పింది? యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఇదిగో నేను దేవుడు నాకు ప్రభువు. ఎవరంటే మన ప్రభు అయినా యేసుక్రీస్తు అని చెప్పి రూఢిగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఆ తర్వాత వాడతాడు ఇంకా మొదటి వాడను కడపటి వాడను అని చెప్పి. ఒక పేజీ వెనకాల తిప్పండి. రీజన్ 3 చూద్దాం. 1 యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ప్రకటన గ్రంథము. 2వది నేను త్వరగా వస్తున్నానని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాడు. ఒమేగాయు అల్ఫయు నేనే అని చెప్పి. 3వ కాండం చూడండి 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును.
దప్పిగొను వారికి జీవజలముల ఈ మాట చూడండి, దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును అన్నాడు. ఇప్పుడు ఈ జీవజలములు ఇస్తానని చెప్పింది ఎవరు? ఎవరితో చెప్పారండి? 4వ అధ్యాయం యోహాను సువార్తలో మీరు చూస్తే కనుక అక్కడ మనకు కనపడుతుంది అనమాట. ఆ సమరయ స్త్రీ దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్కడ వచ్చి దాహం ఇమ్మని అడుగుతాడు ఆమెని. అయితే యూదుడు అయిన నీవు నన్ను అడుగుతున్నావు ఏంటని చెప్పి ఆమె ప్రశ్నిస్తుంది. అనిన తర్వాత ప్రభు ఏమంటాడంటే, అసలు నేను ఎవరో ఒకవేళ నువ్వు గుర్తుపట్టినట్లయితే కనుక నువ్వు దేవుని యొక్క వరమును అడుగుతావంటాడు. ఏమడుగుతావంటే జీవజలములను నువ్వు అడుగుతావంటాడు. ఆమె మాట్లాడుతూ ఉంటుంది, ప్రభువా దాహం కలగకుండా ఉండేటటువంటి ఆ నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, నేనే తాగుతాను, నేనే రోజు తెచ్చుకోకుండా ఈ బాధపడకుండా ఉంటానని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. కానీ ప్రభు ఏమంటాడు అక్కడ 4వ అధ్యాయం 10వ వచనంలో, ఆ జీవ జలములను ఇచ్చేవాడును నేనే అని చెప్తాడు. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ? మరొకసారి యేసుక్రీస్తు గురించే. ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు పర్ణశాల పండుగకు వెళతారు. పర్ణశాల పండుగ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ మధ్యలో పండుగ జరుగుతున్న మధ్యలో ఒకసారి ఆయన లేస్తారు. లేచి అక్కడ ఆయన క్లెయిమ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున, పర్ణశాల పండుగలో మహాదినం అవుతున్నటువంటి మధ్యలో యేసు నిలిచి, ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవరి గురించి చెప్పాడండి ఇప్పుడు ఇక్కడ? నా దగ్గరికి రండి అన్నాడు. ఎవరి దగ్గరికి రావాలన్నాడు ఆయన? నా దగ్గరికి, యేసుక్రీస్తుని గురించి. సో రీజన్ 1 ఏంటండి దీని గురించి? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ప్రకటన గ్రంథము. 2వ రీజన్ ఏంటి? 22వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేనే అల్ఫా ఒమేగా అని క్లెయిమ్ చేసినప్పుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాసినటువంటిదే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం, ఇదిగో జీవ జలములను నేను ఇచ్చేవాడను అని చెప్తున్నాడు. అది ప్రభువైన యేసుక్రీస్తే అని మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 18వ వచనము, అలాగే 2వ అధ్యాయం 8వ వచనంలో కూడాను ఆయన క్లెయిమ్ చేస్తూ ఉంటాడు, ఇదిగో నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. అక్కడ మనం చూసిన అంశమే ఇక్కడ కూడా ఇది 4వ రీజన్గా చూడొచ్చు. 5వ రీజన్ని అసలు ఏ కారణం చూడక్కర్లేకుండా డైరెక్ట్గా ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ చదివితే కనుక మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అర్థమవుతుందండి? 5వది మనము రీజనింగ్ చేయక్కర్లేకుండానే తెలుగు బైబిల్లో తర్జుమాలో ఈ మాట రాయలేదు పిల్లారా. ఏం మాట అంటే ఇప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్లో ఏం రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. ఎవరి దగ్గర బైబిల్ ఉంటే చదవండి. అది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి అన్న. Revelation chapter 1 verse 8. I am Alpha and Omega, the beginning and the ending, said the Lord. ఇక్కడ నుంచి గమనించండి, ఐ యామ్ ద అల్ఫా అండ్ ఒమేగా అన్నాడు, ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? విచ్ ఈస్ and which was and which is to come. అర్థమైపోయిందండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలములో అన్నటువంటి మాటను ఆయన వాడినటువంటి విధానము, నేను మునుపు ఉన్నవాడను, ఇప్పుడు ఉన్నవాడను, రాబో కాలంలో కూడా వచ్చేటటువంటి వాడను నేనే అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో రాబోవు వాడను నేనే అన్నటువంటి మాట ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంది, కానీ తెలుగులో మాత్రం అది తర్జుమాలో మనకి రాలేదు. ఈ ఒక్క మాట మనం చూసామంటే దేవుడు నాకు ప్రభువు మనకి ఇది సెలవిస్తున్నాడు అన్నటువంటి గొప్ప సత్యం మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ప్రియులారా. సో కాబట్టి 5 కారణాలు మనకు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయండి? 5 కారణాలు. ఈ 5 కారణాల వలన మనకి ఇక్కడ ఇది యేసుక్రీస్తుని గురించి ప్రస్తావించబడిందని మనకి అర్థమైపోతా ఉంది. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎవరి గురించి రాశాడు ఈ యొక్క 8వ వచనము? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువు ఒక దేవుడని. అందరికీ డౌట్ తీరిపోయిందండి. ఇంకా తండ్రి అనే మళ్ళీ మన కన్ఫ్యూజన్ ఏమీ కూడా ఇక్కడ లేదు. సో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఈ మాట త్రిత్వమును గురించి 4-5 వచనాలు రాయబడి ఉన్నది. అక్కడ మనం చూసాం, ఆయన కూడా అదే క్లెయిమ్ చేశాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడను, అదేవిధంగా సింహాసనం ఎదుట 7 ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. అక్కడ త్రిత్వం గురించి మాట్లాడాడు, ఇక్కడ క్లియర్గా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడాడు. సో ఫస్ట్ పాయింట్ ఇది, ఈ రోజున మనము క్లారిఫై చేసుకుంది. రెండవది, దేవుడు నాకు ప్రభువు. ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాట లార్డ్ గాడ్ లేకపోతే ఆల్మైటీ అని చెప్పి తర్జుమా చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నేను దేవుడను, నేను ప్రభువుని అని చెప్పి రూఢిగా చెప్తున్నటువంటి మాట ఇది. బైబిల్లో అనేక సందర్భాలలో చాలామంది అంటే శిష్యులు, భక్తులు వీళ్ళందరూ కూడాను యేసుక్రీస్తుని గురించి ఆయన ప్రభువు అని చెప్పబడినటువంటి మాటను మనం చూస్తున్నాం.
సో ఆ మాటలు ఒకసారి పరిశీలనగా మనం చూస్తే కనుక యేసుక్రీస్తు నిజముగా సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు, లేకపోతే తండ్రి అయిన దేవునితో సమానముగా ఉన్నాడన్న సత్యాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాల్లో మన అందరికీ తెలుసు, ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్పబడతా ఉంది. సో ఈ మాట మనందరికీ తెలుసు. మనమందరము కూడా చాలా జాగ్రత్తగా కంఠత వాక్యముగా నేర్చుకోవాల్సినటువంటి మరొక సందర్భం ఉంది ప్రియులారా. రోమీలకు రాసిన పత్రికకు రండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాం. అందరూ కూడా తీయండి. ఇది కూడా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. రోమా 9 1వ వచనం నుండి. నాకు బహు దుఃఖమును చదవండి. నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. పౌలు గారు చెప్తున్నారు, తన బాధంతో వెళ్ళబుచ్చుతున్నాడు. ఇక్కడ ఎవరి గురించి? ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. సందర్భం అవసరం చెప్తున్నాను అంతే. చదవండి. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడునై ఉండగోరు. ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు? ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఎవరి నుండి వేరైపోతానని చెప్తున్నాడు ఇందులో? క్రీస్తు నుండి వేరే నేను శాపగ్రస్తుడనే ఉండకూడదును అన్నాడు. తర్వాత వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి. ఇక్కడ ఆగండి. పితరులు వీరివారు అంటే ఇశ్రాయేలీల గురించి మాట్లాడిన సందర్భం మనకు అర్థమైపోయింది. అలాగే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి పైనుంచి కింద దాకా వచ్చాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటాడు? ఈయన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టినవాడు. క్రీస్తు అంటే ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు చదవండి ఈ మాట. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్ అంటారా అనరా? అర్థమైందండి ఇప్పుడు ఇక్కడ? ఈయన అంటే ఎవరండి ఇప్పుడు ఇక్కడ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గురించి అంటున్నాడు, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. సో యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి దేవుడు అని చెప్పడానికి ఇంతకన్నా మించినటువంటి లేఖనం అవసరం అంటారా చెప్పండి? పోనీ అక్కడ అంటే పోనీ అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది. ఆది యందు వాక్యం ఉండినంటే అర్థమైంది, కానీ వాక్యం దేవుని దగ్గర ఉందంటున్నాడు, మళ్ళీ వాక్యమే దేవుడే ఉన్నది. కొంత మనకు అర్థం చేసుకోవడం కష్టం, దాన్ని డైజెస్ట్ చేసుకోవడం. అది బై ఫెయిత్ మనం దాన్ని తీసుకోగలుగుతాం తప్ప ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాడు, యేసుక్రీస్తు శరీరముగా ఇశ్రాయేలీలో పుట్టినటువంటి వాడే, కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడని చెప్పి రూఢిగా చెప్పబడుతున్నటువంటి మాట అన్నమాట ఇది. మరొక సందర్భం అని కూడా మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ప్రియులారా, ఒక భక్తుడు ఆ ప్రభువు అని చెప్పి ప్రస్తావిస్తాడు. అయితే ఆ ఒక్క మాట ఎన్నిసార్లు ప్రతిధ్వనించిందో నూతన నిబంధనలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాట గమనించండి. పాత నిబంధన గ్రంథంలో ఆత్మపూర్ణుడై ఒక భక్తుడు ఒక మాట పలికాడు. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఏమవుతుందంటే ఎక్కువ అవుతుందన్నమాట. ఎక్కడ? నూతన నిబంధన గ్రంథంలో. అంటే మాటి మాటికి కూడాను ఈ వచనాలన్నీ కూడా తిరిగి మనకి కనపడతా ఉంటాయి. చూడండి ఒకసారి ఏమంటాడు 110వ అధ్యాయం 1వ వచనంలో. కీర్తనలు 110:1. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇప్పుడు ఈ మాటను పాత నిబంధనలో రాసినప్పుడు అప్పుడున్నటువంటి కాలంలో ఉన్నటువంటి వారెవ్వరికీ కూడా అర్థం కాలేదు. ప్రభువు నా ప్రభుతో చెప్తున్నాడంటే ఎవరితో చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదని చెప్పి అందరూ కూడా అనుకున్నారు, విస్మరించారు దీనిని. కానీ ఎప్పుడైతే నూతన నిబంధన గ్రంథం వచ్చిందో, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చారో, అప్పుడు దీని యొక్క అర్థాన్ని అంతటినీ కూడా ఆయన వివరించడం మొదలుపెట్టారు. ఈ రోజున మనం కూడా అర్థం చేసుకుందాం. ఎవరి గురించి చెప్పబడిందండి ఇప్పుడు? ప్రభువు నా ప్రభువుతో చెప్పినటువంటి మాట అన్నప్పుడు ఏమర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇక్కడ ప్రభువు నా ప్రభువుతో చెప్పారన్నారు, రాయబడిన మాట. డైరెక్ట్గా చదువుకుందాం. నూతన నిబంధన మన దగ్గర లేదనుకుందాం. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం అప్పుడు మనము? చాలా కష్టం మనకి. అంటే దావీదు ఒక ప్రభువుగా ఉన్నాడు, తర్వాత ఇంకో ప్రభువు ఆయన చెప్తున్నాడు అని అర్థాన్ని వస్తూ ఉంటుంది. అలా కాదు ప్రియులారా, అందుకోసమే దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. గనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు సైతము దీన్ని ఏం చేశాడంటే వివరించవలసి వచ్చింది. సో నూతన నిబంధన గ్రంథంలో ఇది ఏ విధంగా ప్రతిధ్వనిస్తూ ఉందో మనం ఒకసారి చూద్దాం. ముందు మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట కన్ఫర్మ్ అయినట్టుగా రాస్తాడు మార్కుది ఏం రాస్తున్నాడు? ఇది నెరవేరింది అని రాస్తున్నాడు.
కీర్తన 110 ఏం చదువుకున్నాం? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడన్నాడు, ఇదిగో శత్రువుని నీ పాదపీఠముగా చెయ్యి పర్యంతము నువ్వు ఎక్కడుండాలన్నాడు? నా కుడి పార్శ్వమున ఉండు అని చెప్పాడు. ఇప్పుడు ఇది ఎక్కడ నెరవేరింది? ఎవరి జీవితంలో నెరవేరిందో చూడండి. అది ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఎవరి జీవితంలో నెరవేర్చబడింది? ఇప్పుడు అది ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో అది నెరవేర్పులోనికి వచ్చిందని ఫస్ట్ మార్కు చెప్తున్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు మత్తయి సువార్తకు వెళదాం. అందరూ కూడా ఒకసారి మత్తయి సువార్త తీయండి. 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి రండి. 41వ వచనం నుంచి చూద్దాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారండి? పరిసయ్యులతోటి మాట్లాడుతున్నారు. అయితే వారితో మాట్లాడుతూ ప్రభు అంటున్నారు, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? వాళ్ళు ప్రశ్నించారు, క్రీస్తుని గురించి మీకు ఏమి తోస్తుంది అని చెప్పి అడిగారు. తర్వాత ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఆన్సర్ చేసింది ఏమని చెప్పారు? దావీదు కుమారుడు అని చెప్పారు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు? శరీర సంబంధంగా దావీదు యొక్క వంశంలో నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చి ఈ లోక సంబంధమైనటువంటి ఈ రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ రాజ్యాన్ని స్థాపించి ఈ ఇశ్రాయేలీలను యూదులందరినీ కూడా అక్కడ తీసుకుని వెళ్ళి పరిపాలిస్తాడు. అంటే కంప్లీట్గా ఫిజికల్గానే అనమాట. అంటే దైవత్వము కలిగినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా వస్తాడని అనుకోవట్లేదు వాళ్ళు. కేవలము శరీర రీతిగానే పుడతాడు అని చెప్పి అనుకున్నారు. అందుకోసం అంటున్నారు దావీదు కుమారుడుగా వస్తాడని చెప్తున్నాడు. అందుకు ఆయన ఏమన్నారు చూడండి. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలాగూ చెప్పుచున్నాడు. ఇది మీకు అర్థం కావట్లేదా అని ప్రశ్నించారు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ మాటను ఇశ్రాయేలీలు అంతకు ముందు ఎలా తీసుకున్నారంటే జస్ట్ ఎలా ఉందంటే అండి, ఒక వ్యక్తి దావీదు వంశంలో నుంచి పుడతాడు. పుట్టినటువంటి ఆ వ్యక్తి శరీరధారిగానే పుడతాడు, శరీరధారిగానే వస్తాడు, వచ్చి వీళ్ళందరినీ కాపాడుతాడు, కాపాడి వీళ్ళకి ఒక ప్రత్యేక రాజ్యాన్ని ఇస్తాడు. ఆ రాజ్యంలో అంతా కూడా సుఖ సంతోషాలతో వీళ్ళు బ్రతుకుతారు. ఇదే వారు కలిగి ఉన్నటువంటి ఆలోచన. అంటే మెస్సయ్య ఇంతవరకే వాళ్ళు పరిమితి చేసేశారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ వివరించవలసి వచ్చిందనమాట. ఏమని వివరిస్తున్నాడు? దావీదు కుమారుడు అంటే ఎవరని మీరు అనుకుంటున్నారంటే ఇదిగో ఇదే అని మేము అనుకుంటున్నాం అన్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, మరి ప్రభువు నా ప్రభువుతో అని చెప్తున్నాడు కదా, ఇది ఎవరి గురించి రాశాడు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. చదవండి. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడలా ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని. ఇప్పుడు దావీదు ప్రభు అని మాట్లాడుతుంటే శరీర రీతిగా అంటే ఫిజికల్గా కుమారుడు ఎలా వస్తాడని మీరు అనుకుంటున్నారు? ఆయన వచ్చేది పరలోకము నుంచి దిగి రావాల్సిందే అని చెప్పి ఇక్కడ ప్రభు గురించి తనను తాను ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అర్థమైందండి ఇది అందరికీ కూడాను? ఈ మాట యొక్క సారాంశం ఇది. శరీర రీతిగా అంటే ఫిజికల్గా ఓన్లీ మనం ఎలా పుడుతున్నామో అలా ఒక వ్యక్తి పుట్టి వస్తాడనుకున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన విధానం ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సర్వోన్నతుని శక్తిని మరి ఒక కమ్ముకున్న తర్వాత అప్పుడు ఆయన జన్మించారు. అంటే పురుషుడు ప్రమేయం లేకుండా జరిగినటువంటి ప్రక్రియ అనమాట అది. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక పురుషుడు స్త్రీ కలయికతోటి పుట్టినటువంటి ఒక వ్యక్తి దావీదు సంతానం నుంచి వచ్చి మమ్మల్ని పరిపాలిస్తాడు అనుకున్నారు. కానీ అది కాదు అని ఇక్కడ ప్రభువే తాను దీని గురించి ఇక్కడ వివరించి చెప్పవలసి వచ్చినటువంటి సందర్భం అనమాట. అదే మాటను తీసుకుని అందుకంటున్నాడు ఇదిగో ఆ ప్రభువును నేనే అని మరొకసారి ఇందులో చెప్తున్నారు. ఇంకొక లేఖనాన్ని చూద్దాం. 3 పేజీలు తిప్పండి పిల్లలు. 26వ అధ్యాయము 62, 64 వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము. ప్రధాన యాజకుడు లేచి నీ ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా. ఈ సందర్భం మనందరికీ తెలుసు కదండి. యేసుక్రీస్తును సిలువ వేయడానికి ముందు అక్కడ ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయనను అడుగుతూ ఉన్నారు ప్రశ్నలు. అడుగుతున్నప్పుడు అక్కడ అడుగుతున్నాడు ప్రధాన యాజకుడు లేచి ఏమంటాడు, నువ్వు ఏం ఉత్తరం చెప్పుకోవా, నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా అని చెప్పినప్పుడు అక్కడ ప్రభు మాట్లాడిన మాటలు చూడండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆ
ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని ఇప్పుడు చెప్పగా సేమ్ 110 ఫస్ట్ వర్స్ని ప్రభు ఇక్కడ క్లెయిమ్ చేసి ఆ ప్రభువుని నేనే అని మరి ఆయనే స్వయంగా ఇక్కడ వారితోటి చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. సో ఒకటి మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే, మార్క్ అంటున్నాడు యేసుక్రీస్తు జీవితంలో ఇది నెరవేర్చబడింది, కీర్తన 110:1. రెండవది 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాము దావీదు ఎవరి గురించి రాశాడని చెప్పి అక్కడ శాస్త్రుల పరిశీలతో మాట్లాడుతున్నప్పుడు అది నా గురించి అన్నాడు. ప్రధాన యాజకుడి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దావీదు కుమారుడు ఎలా వస్తాడు అనుకుంటున్నావు అన్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో అది నా గురించే, నేను యేసుక్రీస్తు ఇదిగో చనిపోయిన తర్వాత తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉంటాను, మేఘారుడనే వస్తాను, అది మీరు చూస్తారు అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆయన చెప్తున్నటువంటి మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఆ సందర్భంలో మనం అర్థం చేసుకుంటాం. కేవలం ప్రభు మాత్రమే కాదు, పేతురు గారు కూడా తన మొదటి ప్రసంగంలో ఈ ప్రస్తావన తీసుకొస్తాడు. ప్రియులారా, అపోస్తుల కార్యాలకు రండి అందరూ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనంలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించాడని చెప్పి ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. చాలా రెఫరెన్సెస్ని క్లెయిమ్ చేస్తాడు. కీర్తనలు 16 క్లెయిమ్ చేస్తాడు, కీర్తనలు 132 క్లెయిమ్ చేస్తాడు. కిందకి వచ్చేసేయండి 33వ వచనం దగ్గరికి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, డైరెక్ట్గా చెప్పేశాడు, కన్ఫర్మేషన్ అనమాట. ఆత్మపూర్ణుడే చూసేస్తున్నాడు, ఇదిగో దేవుని యొక్క కుడిపార్శ్వమున హెచ్చింపబడినటువంటి వాడు అని చెప్తున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీన్ని కుమ్మరించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విధంగా అనుగ్రహించాడు అనేది వివరిస్తున్నాడు. తర్వాత దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. మళ్ళొక్కసారి ఏమని చెప్తున్నాడు అందరికి, ఇశ్రాయేలీలందరికీ, ఇదిగో ప్రభు అక్కడ ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు, ఆయన ఈ పరిశుద్ధాత్మని కుమ్మరించాడు, అందుకే దావీదు ఈ మాటను పలికాడు అనేది వివరణ ఇక్కడ పేతురు గారు ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రభువు చెప్పారు, పేతురు గారు చెప్పారు, మరి ఇంకెవరైనా మౌనంగా ఉండకూడని ఒక వ్యక్తి ఉంటాడు ఎప్పుడు బైబిల్లో. పేతురు గారు చెప్పేశారు. నెక్స్ట్ పౌలు గారు పిల్లారా ప్రతి అంశాన్ని తీసుకొచ్చి మనకి వివరిస్తూ ఉంటాడు. సో ఆయన ఏం మాట్లాడుతున్నాడో దీని గురించి చూద్దాం ఒకసారి. ఏమంటే ప్రతిధ్వని ఇస్తుందా నూతన నిబంధనలో? ప్రతిధ్వని అంటే ఏంటి, అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. ఎప్పుడన్నా కొండ ప్రాంతాలకు వెళ్ళారా మీరు? ఎక్కువ కొండ ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా గట్టిగా అరిసారనుకుందాం, మీ పేరే గట్టిగా అరిసారనుకుందాం, 10 సార్లు వస్తుంది, మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందా రాదా అండి? ప్రతిధ్వని ఇస్తుందా, ప్రతిధ్వనించదా? కొండల దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తాం కదా, మళ్ళీ తిరిగి ఎక్కువ వస్తూ ఉంటుంది మనకి తిరిగి. సో అలాగా నూతన నిబంధన గ్రంథంలో ఆత్మపూర్ణైనటువంటి దావీదు ప్రభువు నా ప్రభువుతో చెప్పానని గట్టిగా అరిశాడు. అది ఎక్కడ ఎక్కువ అవుతుందంతా వచ్చేది? నూతన నిబంధనలో మాటి మాటికి తిరగదోడుతూ ఉంది ఆ మాట. సో ప్రభు చెప్పింది చూసాం, పేతురు చెప్పింది చూసాం, మన పౌలు గారు చెప్పినటువంటి చూద్దాం ఇప్పుడు. రండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమా 8:34. చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, దేవుని గురించి మాట్లాడుతూ, అదే ప్రభువుని గురించి మాట్లాడుతూ శిక్ష విధించువాడు ఎవడు అని చెప్పి ప్రశ్న వేస్తాడు. ఫస్ట్ వేసిన తర్వాత చనిపోయిన క్రీస్తు యేసే అంటాడు. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయన. సో ఎక్కడున్నాడండి యేసుక్రీస్తు? ఇప్పుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నారు. మరొక రెఫరెన్స్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. 20-21 చదువుదాం రండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. రూఢిగా చెప్తున్నాడు కదండి ఈ మాట ఇక్కడ. అంత మాత్రమే కాదు, పౌలు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? పైన వచనాల్లో చూస్తే గనక, ఇదిగో యేసు క్రీస్తును గురించినటువంటి ఈ గొప్ప సత్యాన్ని, ఇటువంటి జ్ఞానమును, ప్రత్యక్షత గల మనస్సు మీ అందరికీ కలగాలని చెప్పి నా ప్రార్థన యందు విజ్ఞాపన చేస్తున్నానంటాడు. అంటే సంఘం అంతా కూడా ఏం తెలుసుకోవాలి?
ఆ ప్రభువు నా ప్రభువుతో మాట్లాడినటువంటి సత్యం ఎవరి గురించి అయ్యా అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించే అని చెప్పి సంఘమంతా కూడా రూఢిగా తెలుసుకోవాలని నేను విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు. అదే ఇక్కడ దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ రాస్తున్నాడు ప్రియులారా. సో కాబట్టి ఒక్కసారి మనం సత్యాన్ని అర్థం చేసుకుందాం. దేవుడు నాకు ప్రభువు నేనే అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాట, దావీదు పలికినటువంటి మాట, ప్రభువు తనకు తాను రూఢీపరుచుకున్నటువంటి మాట, పేతురు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట, అదేవిధంగా పౌలు ప్రార్థిస్తూ చెప్తున్నటువంటి మాట, సంఘము తెలుసుకోవాలంటున్న మాట ఏంటంటే ఆ యేసుక్రీస్తు దేవుడును ప్రభువుగాను ఉన్నాడన్నదే. ఏమంటే అందరికీ అర్థమైందండి? యేసుక్రీస్తు ఎవరంటే ఏమంటారు మీరు? యేసుక్రీస్తు అంటే ఎవరంటే ఏమంటారండి? ఏమన్నా అంత నెమ్మదిగా చెప్తున్నారు ఏంటండి? ఏమంటారండి? యేసుక్రీస్తు ఎవరంటే ఏం చెప్తారు మీరు? దేవుడు. చాలామంది ఏం చెప్తారో తెలుసా మీకు? బయట యేసుక్రీస్తు ఎవరంటే ఏం చెప్తారు? ప్రవక్త అని చెప్తారు కొంతమంది దూత అంటారు, కొంతమంది ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి వాడని చెప్తారు. ఏమీ కాదు. ఇప్పుడు చూసిన సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ఎవరు అంటే ఏం చెప్తారు? ఆయన దేవుడు అని చెప్తారు. సో ఇక్కడ ప్రభువు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం కదా. కేవలం ఇప్పుడు వీళ్ళు ఆ వచనాన్ని తీసుకుని చెప్పిన మాట మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో సుమారుగా 80 సందర్భాలలో ఆయన ప్రభువుగా ఉన్నాడన్నటువంటి మాట మనకి నూతన నిబంధన అంతా కనబడుతూ ఉంటుంది. అంతెందుకు పాత నిబంధనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆయనను ప్రభువుగా కొనియాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. రెఫరెన్సెస్ చూడొద్దు, కానీ మరియా అన్నటువంటి మాటను గమనించండి. ప్రభువు అంటది ఆయనను. ఎవరు? సొంత తల్లే కానీ ప్రభువుని ఎలా సంబోధిస్తుంది? ప్రభువు అని చెప్పి సంబోధిస్తుంది. ఆ తర్వాత మరియా ఎలిజబెత్ని కలవటానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఎలిజబెత్ కూడా ఏమని పలుకుతుంది? నా ప్రభువుని అని చెప్పి అంటుంది అక్కడ. ఆ తర్వాత జకర్యా కూడా బాప్తిజం ఇచ్చి యోహాను సందర్భం నుంచి మాట్లాడుతూ ప్రభువు కన్నా ముందు నువ్వు వెళతావు మార్గాన్ని సరళం చేయడానికి అని యోహాను గురించి మాట్లాడు. సో జకర్యా కానీ, మరియా కానీ, ఎలిజబెత్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న మాట ఆయన ప్రభువుగా ఉన్నాడు అని చెప్పి. సో ఇవన్నీ కాదండి, ఒకే ఒక వచనం చూసేసుకున్నాం అనుకోండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక్కొక్కరు చూసాం కదా. ఇప్పుడు నాకు ప్రభు అని చెప్తున్నారు కదా. ప్రభు కూడా అంటే తండ్రి అయిన దేవుడి సందర్భానికి చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ అదే. అయితే కానీ ఇప్పుడు అందరికీ సంబంధించిన ఒకటే వచనం ఏంటంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మొత్తం అందరికీ కూడా ప్రభు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని మనం అర్థం చేసుకున్నాం ఇక్కడ వరకు. నెక్స్ట్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటో ఇంకొకటి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికకు రండి అందరూ కూడా తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రవచనాత్మకంగా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి మాట అని అక్కడ చూసాం కదా. ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనం పరిశీలనగా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. యేసుక్రీస్తుని ఎంత గొప్పగా ఎలివేట్ చేస్తున్నాడు ఇక్కడ గమనించండి ప్రియులారా. ఈ కాలంలో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారానే ప్రపంచాలు నిర్మించాడు అంటున్నాడు. ఆయన ఇంకెలా ఉన్నాడంటాడు? దేవుని మహిమ యొక్క తేజస్సుగా ఉన్నాడని చెప్తున్నాడు. అంటే దేవుడు ఒకవేళ ప్రకాశిస్తున్నాడు అనుకోండి, ఆ ప్రకాశంగా కనిపించేది ఎవరంటే యేసుక్రీస్తే అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఆయన దూత అని చెప్తా ఉంటారు కదా. ఎవరు? ఉదాహరణకి యెహోవా సాక్షులు కానీ ఇంకా ఇతరత్ర కొంత సంబంధించినటువంటి ఈ యొక్క కల్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను దూత అని చెప్తారు కదా. ఇక్కడ క్లియర్గా రాసేస్తున్నాడు ఆయన అందరికంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు అని చెప్పి ఆయన యొక్క గుణగణాలన్నీ ఇందులో ప్రస్తావించాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడో చూద్దాం రండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పినా. ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి మాట దేవుడు నాకు ప్రభువును అని చెప్పినటువంటి మాటకు ఆధారంగా మనం తీసుకుని ఇక్కడ చూసినట్లయితే గనక తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి చెప్పినటువంటి మాట ఏ దూతల గురించి అయినా ఎప్పుడైనా ఎక్కడైనా పలికాడా మాట్లాడా అంటే ఇది ఎక్కడ కూడా లేదు. కుమారుడు గురించి
ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అన్నాడు. ఇక్కడ దానిని తీసుకొస్తూ చెప్తున్నటువంటి మాట చదవండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలు అంటే యేసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు దూతలందరూ కూడా ఏం చేయాలి? ఆయనకి ఆయన నమస్కారం చేయాలని చెప్తున్నాడు. సో దూతల కన్నా ఎంత హెచ్చింపబడినటువంటి వాడు అంటే దేవుని యొక్క స్థానంలో ఉన్నటువంటి వాడని ఇక్కడ వివరిస్తున్నాడు. తర్వాత తన దూతలను వాయువులుగాను, శ్రద్ధగా గమనించండి మాట, తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను, అంటే దూతలందరినీ కూడా సేవకులుగా వాడుకునేటటువంటి దేవుడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. దూతల గురించి అయితే చెప్తున్నాడు, కానీ తన కుమారుని గూర్చి ఈ మాట గమనించండి, తన కుమారుని గూర్చి అయితే ఏమంటున్నాడండి? తండ్రి దేవా. ఇక్కడ ఆగండి పిల్లలు, ఒక్క నిమిషం. దేవా ఏమన్నాడండి? తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడన్న? దేవా. అంటే దేవా అంటే ఏంటండి? ఇప్పుడు ఇక్కడ దేవుడా అని చెప్పి పిలుస్తున్నాడు. ఇక్కడ ఎవరు? తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పిలుస్తున్నటువంటి విధానం ఏంటంటే దేవా అని పిలుస్తున్నాడు. పిల్లరా ఇంకేమంటాడు? దేవా, నీ సింహాసనము నిరంతరం నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా ఎవరండి? ఇప్పుడు మరొకసారి ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి పైన చెప్తున్నటువంటి మాట ఓ గాడ్ అంటున్నాడు, కింద చెప్తున్నటువంటి మాట దౌ లార్డ్ అంటున్నాడు. పిల్లారా, దేవుడు ప్రభువుగాను ఎవరిని ప్రస్తావిస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఇందులో అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుని సంబోధిస్తున్నటువంటి మాటగా ఇది మనం ఇక్కడ గమనించవచ్చు. పిల్లారా, ప్రభు అయిన యేసు క్రీస్తుని తెలుసుకోనంతసేపు కూడాను ఆయనను అనేక రకాలుగా చూస్తున్నారు అందరూ కూడాను. మన శిష్యులు సైతము కూడాను, పేతురు కానీ లేకపోతే ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులందరూ కూడాను ఆయనని సముద్రమును గాలిని గద్దించినప్పుడు ఈయన ఎటువంటి వాడు, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవి అని చెప్పి వాళ్ళు డౌట్ఫుల్గా అనుకుంటా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆయన ప్రత్యక్షమైనప్పుడు పునరుద్ధానుడిగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు తోమ గుర్తుపట్టేశాడు. వెంటనే తోమ ఏమంటాడు? నా దేవా నా ప్రభువా, ఇదే మాట పలుకుతాడు. పిల్లారా, అంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మహిమను వాళ్ళు ఎప్పుడైతే చూసారో వెంటనే శిష్యులు సైతం కూడా అంటున్నారు నా దేవా నా ప్రభువా అని చెప్పి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి చెప్తున్నాడు, ఇదిగో దేవా ప్రభువా అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం. పిల్లారా, ఎవరు ఈ మాట పలకగలరు చెప్పండి? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి దేవుడు ఉన్నాడు. సో ఇద్దరు కూడా సమానంగా ఉన్నప్పుడే ఆ యొక్క లక్షణాన్ని ఆపాదించవచ్చు, లేకపోతే కనుక అది ఆపాదించడానికి వీలు లేదు. ఒకవేళ తండ్రి ఉన్నతమైనటువంటి వాడుగా ఉండి కుమారుడు కొంత తగ్గించినటువంటి స్థానంలో ఉంటే కనుక అప్పుడు కుమారుడిని దేవా ప్రభు అని చెప్పి పిలవటం సాధ్యము కాదు. కానీ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారు కనుక అందుకోసము తండ్రి అంటున్నాడు కుమారుడిని దేవా ప్రభు అని చెప్పి. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి అర్థమైపోతుంది ఏంటంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు పక్కపక్కనే ఉన్నారు, ముగ్గురు ఒకటై ఉన్నారు, ముగ్గురు సమానంగా ఉన్నారు. ఈ మాట అర్థమైందండి అందరికీ కూడా. ఇదే సత్యం ఈ రోజున మనం తెలుసుకోవాలి. రెండు విషయాలండి గత వారం నుంచి ఈ రోజు వరకు మనం తెలుసుకునే మాట ఏంటంటే, ఒకటి ట్రినిటీ గురించి, రెండవది ఈక్వాలిటీ గురించి. ఒకటి త్రిత్వం గురించి, రెండు సమానత్వం గురించి. ఈ 2 వారాలు మనం చూస్తున్నటువంటి సబ్జెక్టు పిల్లారా. సో త్రిత్వం గురించి మనకు అర్థమైంది గత వారము, మరి కొన్ని విషయాలు మనం చూసిన దాన్ని బట్టి. ఈ రోజున మనం చూస్తున్నటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడుగాను ప్రభువుగాను ఉన్నాడన్నటువంటి ఆ మాట ఆయన క్లెయిమ్ చేసినటువంటిది. అంత మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి చెప్తున్నటువంటి మాట దేవా ప్రభు అని చెప్పి. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వారిద్దరూ కూడా సమానంగా ఉన్నారని. అంతేనండి? కాబట్టి సమానంగా ఉన్నారా లేరా? అమ్మ చెప్పండి పిల్లలకు దయచేసి. మీకు అర్థమైందని చెప్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారనుకోండి ఇంకోసారి రిపీట్ చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో తండ్రి అయిన దేవుడు కుమారుడిని సంబోధించిన విధానాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే మనము ఇద్దరిని కూడా సమానంగా చూడగలుగుతాం. తండ్రి కుమారుడిని నా దేవా నా ప్రభు అన్నాడు అనుకోండి, ఇంకా అసలు అర్థం చేసుకోండి ఎంత సమానంగా ఉన్నారు వీళ్ళిద్దరూను. సరే, ఒకసారి ప్రభు చెప్పిన మాటల్లో కూడా చూద్దాం రండి, కొంత వివరణలోకి వెళదాం. యోహాను సువార్తకు రండి, ఒకసారి 5వ అధ్యాయానికి రండి. ఈ సమానత్వం గురించి 2-3 వచనాలు చూస్తే మనకు కొంత అవగాహన కలుగుతుంది. 5వ అధ్యాయానికి రండి ఒకసారి. 18వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారం వీలుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో మాటని దేనితో సమానునిగా చేసుకున్నాడు ఆయన? తను దేవునితో సమానునిగా చేసుకునేను.
కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఒకవేళ తండ్రి కన్నా తక్కువ వాడైతే గనక ఆయనతో పాటు నేను సమానునిగా అని ఉన్నానని చెప్తాడా ఎప్పుడైనా? అసలు తక్కువ ఉన్నటువంటి వాడు తండ్రిని ఎప్పుడూ మహిమపరిచే యేసుక్రీస్తు, లేక పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మహిమపరిచే యేసుక్రీస్తు ఆ విధంగా తక్కువ ఉంటే కనుక ఈ మాట పలుకుతాడా? పలకడు. సో అక్కడ ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలీయులు అందరూ కూడాను ఎందుకు చంపేద్దాం అనుకుంటున్నారు? నువ్వు దేవునితో నువ్వు సమానునిగా చేసుకున్నావన్నారు. అది కనపరుచుకున్నాడు ఆయన. మాటికి చెప్తున్నాడు ఆయన వచ్చి, ప్రభువు నా ప్రభుతో చెప్పాడు, నా గురించే, నేనే ఆ ప్రభువుని అని చెప్తుంటే నువ్వు దేవునితో సమానునిగా చేసుకుంటావని నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తామన్నారు. అర్థమైంది కదండి? సో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు తప్ప తారతమ్యాలు లేవు. ఇద్దరు కాదు, నెక్స్ట్ ముగ్గురులో వెళ్తాం. సో ఈ మాట ఇంకొక చోట కూడా ఉంది చూడండి. 10వ అధ్యాయంకి రండి ఒకసారి. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడిని చెప్పుకొనిచున్నావు. నువ్వు మనుషుడిగా ఉన్నావు కానీ నేను దేవుడిని చెప్పుకుంటున్నావు అన్నారు. కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదు. అయిపోతుంది. ఫిలిప్పీ 2:6 చూడండి ఒకసారి. ఫిలిప్పీ 2:6. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో స్వరూపం అండి. ఇప్పుడు ఇక్కడ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంటున్నాడు. సో ఈక్వల్గా ఉన్నాడని చెప్తున్న 3 వచనాలు చూసాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 3 చోట్ల ఒకటే మాట ఏం పలుకుతున్నాడు? సమానునిగా ఉన్నాడు, ఈక్వల్గా ఉన్నాడని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయానికి వచ్చేయండి. ఇప్పుడు కొంత వివరణ తీసుకుందాం ఇక్కడ 19వ వచనం నుంచి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయటము కుమారుడు చూస్తున్నాడు, అదే కాని తన్నంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడును అలాగే తండ్రి ఏదైతే చేస్తున్నాడో కుమారుడు అదే పనిని చేస్తాడని చెప్పాడు. ఈక్వల్గా ఉన్నారు గనక. 20వ వచనము క్రియల గురించి మాట్లాడతాడు. ఇక్కడ మొదట పని గురించి చెప్పాడు, ఇప్పుడు ఇక్కడ క్రియల గురించి. తండ్రి కుమారుని ప్రేమించుచు తను చేయి వాటి నెలను ఆయనకు అగపచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపచును. రైట్. ఇప్పుడు ముందు పని గురించి, ఇక్కడ కార్యములను గురించి, నెక్స్ట్ బ్రతికించడం గురించి మాట్లాడతాడు. 21వ వచనము. తండ్రి ఎలాగ మృతులను లేపుతున్నాడో బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఇద్దరికీ ఉంది ఆ సామర్థ్యం అని చెప్తున్నాడు. చివరిగా 26వ వచనం చూడండి. తండ్రి ఎలాగూ తనంతటి తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు కూడా అలాగే అనే పదాలు గమనిస్తున్నారా? తండ్రి ఎలాగున్నాడో కుమారుడు అలాగే ఉన్నాడు. తండ్రి ఎలా పని చేస్తున్నాడో కుమారుడు అలాగే పని చేస్తున్నాడు. తండ్రి ఎలా క్రియలు చేస్తున్నాడో కుమారుడు అలాగే క్రియలు చేస్తున్నాడు. తండ్రి బ్రతికించడానికి సామర్థ్యం గలవాడు, శక్తి గలవాడు. కుమారుడు బ్రతికించడానికి, లేపడానికి శక్తి కలిగిన వాడు. తండ్రి జీవం కలిగిన వాడు ఉన్నాడు, అలాగే కుమారుడు జీవం గలవాడే. ఈక్వల్ అనమాట. అదే చెప్తున్నాడు. ముందు 18లో చెప్పాడు, నేను దేవునితో సమానముగా ఉన్నాను అని చెప్పి ఆ సమానత్వాన్ని మనకి ఇందులో కనపరుస్తూ ఉన్నాడు. సో తండ్రి కుమారుడు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారని అర్థమైపోయింది కదండి మనకి. సో మరి మనము గత వారం నుంచి మాట్లాడుకున్నటువంటి మాటల్లో కేవలం తండ్రి కుమారుడు ఉన్నారా? ఇంకా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధాత్ముడు. మరి ఆయన గురించి కూడా చూడాలి కదండి. ఇప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడాను ఈక్వల్గా ఉన్నారన్నటువంటి ఈ సత్యాన్ని మనం గమనించడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం ప్రియులారా. సో తండ్రిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మనం చూస్తే కనుక ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14వ వచనం. అంటే ఆయన దేవుడుగా ఉన్నాడని ఎలా ప్రస్తావిస్తున్నాడో చూడండి ఒకసారి. ఎలయనగా నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును గురించి ఆయన దేవుడై ఉన్నాడని చెప్పడానికి ఏం మాత్రము సంకోచం లేదు. 1 కాదు 2 కాదు 100 వచనాలు మనకు కనబడుతున్నాయి తండ్రి అయినటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి. ఇప్పుడు కుమారుని గురించి మనం చూసుకున్నాము. యోహాను 5:18లో, 10:33లో, ఫిలిప్పీ 2:6లో దేవునితో పాటు సమానంగా ఉన్నటువంటి వాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాము. ఆయనే సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేటటువంటి చెప్పిన మాట. సో ఆయన గురించి మనం ధ్యానించాం. సో పరిశుద్ధ ఆత్మను గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూద్దాం. ఇప్పుడు అపోస్తుల కార్యములకు రండి, 5వ అధ్యాయానికి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. సందర్భం మనందరికీ తెలుసు, కానీ అందులో గొప్ప సత్యాన్ని మనం ఒక్కసారి పరిశీలనగా చూద్దాం. చదవండి మొదటి వచనం నుంచి.
అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీలతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకునే వాడు దాని వెల్లలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. సో ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అననీయ సప్పీరా ఇల్లు అమ్మేశారు, ధనాన్ని తీసుకొచ్చేసి అక్కడ శిష్యుల పాదాల దగ్గర పెట్టారు. దేవుని యొక్క పరిచర్లో వాడబడాలి, అందరికీ సమానత్వంగా ఉండాలని చెప్పి. సరే, ఇది జరిగినటువంటి ప్రక్రియలో జరిగిన సందర్భంలో పేతురు అంటున్నటువంటి మాట 3వ వచనము. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెల్లలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను ఎవరిని మోసపుచ్చాడని రాశాడు ఇక్కడ? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించాడు అన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కాంటెక్స్ట్లో ఎవరున్నారు? హోలీ స్పిరిటే ఉన్నాడు ఇక్కడ. సరే, ఆయన గురించి చెప్పిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, ఎవరితో అబద్ధం ఆడావు? దేవునితో. పరిశుద్ధాత్మ దేవుడితోటి నువ్వు అబద్ధం ఆడావు. అర్థమైపోయిందండి? పరిశుద్ధాత్ముడిని ఆయన దేవుడు అని ఇక్కడ సంబోధిస్తున్నాడా? సందర్భంలో ఎవరు కనపడుతున్నారు ఇక్కడ మనకి? పరిశుద్ధాత్మను నువ్వు మోసపుచ్చావు అన్నాడు. కిందకి వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ దేవునితోనే అబద్ధం ఆడావు అని చెప్తున్నాడు. తండ్రి దేవుడుగా ఉన్నాడు, కుమారుడు దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడుగా ఉన్నాడు. సో ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ సత్యాన్ని మనం ఏం చేయాలి పిల్లరా? పట్టుకోవాలి. సో మనకి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కనపడుతూ ఉంటారు. అదేవిధంగా ముగ్గురు ఒక్కటిగా ఉన్నారని కనపడతారు. ఈ ముగ్గురు ఉన్నారు కదండి, ఒక్కటిగా ఉన్నారు కదా. మరో వ్యక్తి మాటిమాటికి వస్తూ ఉంటాడు అనమాట. ఇంకో వ్యక్తి వస్తూ ఉంటాడు. ఎవరు వస్తారు చెప్పండి? నేనే దేవుడు, నేనే దేవుడు అని. అపవాది. ఎవరు వస్తారండి? ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పేశాడు. నీ రాకడ గురించి, అంత్య దినాల్లో జరిగేటటువంటి సూచనలు ఏంటో నాకు చెప్పవా అంటే, ఫస్ట్ ప్రారంభం ఎలా చెప్తారంటే, ఇదిగో నా పేరట అనేకులు బయలుదేరి వస్తారు, నేనే క్రీస్తుని అని చెప్పుకుంటూ వస్తారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటాడు. సో ఇంతకీ అసలు ఈ అపవాది పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా మీకు? ఏ కారణం అండి పడిపోవడానికి గల కారణము? మనసులో, ప్రైజ్ ద లార్డ్, మనస్సులో నేను దేవునితో సమానునిగా, మహోన్నతునితో నేను సమానముగా ఉంటానని చెప్పి కేవలం తలంచాడు. చదువుదామండి ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యాక్చువల్గా పైనుంచి చదువుకుంటూ వస్తే చాలా చక్కగా ఉంటుంది. వాడు ఏ విధంగా పడిపోయాడో చూడండి. అక్కడ ఏమంటాడు? అసలు ఆ లూసిఫర్కి ఇవ్వబడినటువంటి మాటలు ఏమంటాడు అక్కడ? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి అన్నప్పుడు ప్రశ్న వేస్తూ ఉంటే ఆన్సర్ చెప్తున్నటువంటి మాట, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. జస్ట్ ఒక్క మాట అనుకున్నాడు, ఆ దేవునితో నేను సమానంగా ఉంటానని అన్నమాట. వెంటనే ఏమైపోయాడండి? అక్కడి నుంచి మొత్తానికి పడదోయబడిపోయాడు. ఇంకా పాతాళంలోకి పరిపూర్ణంగా వెళ్ళలేదండి. ప్రకటన గ్రంథంలోకి మనం చివరికి వెళ్తాం కదా, అప్పుడు వెళ్తాడు. అప్పుడు దాకా వాడు తిరుగుతూనే ఉంటాడు. వాడు బాగా పని చేస్తూ ఉంటాడు తెలుసా అండి. వాడు నిజంగా చాలా నెట్వర్క్ మెయింటైన్ చేస్తాడు తెలుసా మీకు? అపవాది గురించి మాట్లాడుకోవాలంటే నెక్స్ట్గా మనం వెళ్తున్నప్పుడు అపవాది ఎంట్రీ ఉంటుంది కదా, అప్పుడు చాలా డీప్గా ధ్యానిద్దాము. మొత్తం డీమనాలజీ అంతా ధ్యానించేద్దాం. ఒక నెలంతా దాని గురించే. మీరు పడుకున్నా తెలిసినా సరే ఆడే కనపడుతూ ఉంటాడు మీకు. ఇంకా కంప్లీట్ డీమనాలజీ చూద్దాం. అప్పుడు వాడు ఎంట్రీ ఉంటుంది చూసారా ఆ సమయంలో. సరే, ఇప్పటికైతే వదిలేద్దాం. ఇప్పుడు మనం ప్రభువుని గురించే మాట్లాడుకుందాం. వాడు అనవసరంగా వచ్చాడు మధ్యలోకి. ఇప్పుడు చూడండి, ఎలాగైనా చేసి యేసుక్రీస్తు దేవుడు అంటున్నామా, మధ్యలో దూరిపోయాడు అప్పుడే. అంటే వీడి గురించి జాగ్రత్త పడాలి మనం. సంఘం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ముగ్గురు దేవుడుగా ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం కదా. నేనున్నానని వాడు వచ్చేస్తాడు. ప్రతి సందర్భంలోనూ వస్తాడు, నేనే దేవుడిని అంటాడు. సో ఇప్పుడు అక్కడ సమానునిగా చేసుకున్నాడు అంటాడు. సో లాస్ట్ కూడా జరిగేది అదే. ఒకసారి 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 4వ వచనము. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు అంటాడు.
ఏమన్నా కనపరుచుకుంటాడంటే అండి వాడే నేనే దేవుడిని లాస్ట్లో కనపరుచుకుంటాడు. ఈ సూచన జరిగాకే అంతం వస్తుందని చెప్పి రాయబడతా ఉందన్నమాట. సో అదొక సూచన. వాడే దేవుడు అంటూ ఉంటాడు. సో ఎవరైనా వచ్చి నేను దేవుడిని అన్నారనుకోండి, మీరు నమ్ముతారా? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. దేవుడు ఎవరంటే ఏం చెప్తారు మీరు? యేసుక్రీస్తే దేవుడు అని చెప్పాలి. అంతకు మించి ఇంకేది కూడా లేదు. ఇంకెవరైనా దేవుళ్ళు ఉన్నారంటే ఎవరూ లేరు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. అదొక్కటే మనం రూఢిగా చెప్పవలసిందే. ఇంకెవరైనా దేవుడు అని చెప్పుకున్నారంటే కనుక ఎవరది? అపవాది ఒక్కడే నెక్స్ట్ చెప్పుకునేది. నేనే దేవుడిని సమానునిగా చేసుకున్నాననేది. ఇంకెవరు చెప్పరన్నమాట. సో ఎవరైనా దేవుడిని నేను అన్నారంటే కనుక అది సాతాను అని చెప్పాలి. కేవలం యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా దేవుడు లేడు అని చెప్పి మనం గుర్తించగలగాలి ప్రియులారా. అది మనము అర్థం చేసుకుంటున్నాం. సో ఇక్కడికి మనకి ఏమర్థమైందండి? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒక్కటిగా ఉన్నారని అర్థమైంది కదండి. ఆయన ప్రకటన గ్రంథం 1:8 దేవుడు నాకు ప్రభువు అని చెప్పి ఆయన గురించే తనను తాను చెప్తున్నాడన్న సత్యం అర్థమైంది కదా. అంత మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథంలో దావీదు భక్తుడు చెప్పినటువంటి ఒక్క మాట ఎన్ని మార్లు నూతన నిబంధన గ్రంథంలో ఆయన ప్రభువుగా ఉన్నాడని మనకి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, పేతురు గారు చెప్పారు, పౌలు గారు కూడా దాన్ని వివరించి మరీ చెప్పారు. ఆయనే ప్రభువుగా ఉన్నాడని చెప్పి అది అర్థమవుతుంది. ఇక్కడతో ఆగిపోలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక వెళ్ళాం. అక్కడ చూస్తే కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడు అంటున్నాడు, నా దేవా నా ప్రభువా అని చెప్తున్నాడు. అక్కడ నా అనే పదం తీసేయచ్చు, ప్రభువా దేవా అనేటటువంటి, ఎందుకంటే ఈక్వల్గానే ఉన్నారు కనుక ఆ మాట అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, తండ్రికి కుమారుడికి మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడికి అపోస్తుల కార్యముల్లో అక్కడ చెప్పేస్తున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పావన్నాడు. కిందకు వస్తే కనుక దేవునితో ఎందుకు నువ్వు అబద్ధం ఆడావంటాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా. సో త్రిత్వములో ముగ్గురు కూడా మనకు అలా కనపడుతున్నారన్న సత్యాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం ప్రియులారా. ముగ్గురు లేకపోతే అసలు ఈ రక్షణ కార్యమే లేదు. ఈ సత్యాన్ని గమనించండి. సాధారణంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా, మన ప్రభువైన యేసుక్రీస్తును స్తుతిస్తాం. ఎందుకు స్తుతిస్తున్నాము? ప్రభు ద్వారానే మనం రక్షణ పొందామని చెప్పి అనుకుంటుంటాం కదా. సో మనం ఒక స్టాండ్కి వచ్చేసాం. ముగ్గురు ఒకటిగా ఉన్నారు కదా, మన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనేది. అది చాలా మంచిది. ఇంకొక పాయింట్కి వచ్చేసారు. అందుకనే పౌలు గారు కూడా ఆ పాయింట్కి వచ్చేసి ఆయన పత్రికల్లో మీరు దీవెనలు గమనించారనుకోండి, లాస్ట్లో పలికినటువంటి దీవెనలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన దీవెన ఇచ్చేటటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడేయుండును గాక అంటాడు. ఇంకా త్రిత్వానికి సంబంధించి మాట్లాడాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అని చెప్పాడు. లేకపోతే తండ్రి కుమారుడు ఈక్వల్గా ఉన్నారని చెప్పడానికి కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీలో ఇచ్చినటువంటి ఆ యొక్క దీవెనలో కూడా ఎవరిని ఫస్ట్ పెడతాడు? ఒకసారి చూడండి, 2 కొరింథీ 13-14. మామూలుగా మనకి ప్రభు చెప్పినటువంటి మాట, మీరు బాప్తిజం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములని ఒక సీక్వెన్స్ చెప్పారు. ఇక్కడ పౌలు గారు దీవెన ఇచ్చినప్పుడు ఏమని పలుకుతున్నాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప. ఎవరు వచ్చేసారు ఫస్ట్కి? ఇప్పుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ. ఇది ఎందుకు వెనక ముందు అవుతుంది అంటే ముగ్గురు ఒకటే, ఎటు చెప్పినా ఒకటే. అదే మనకు చూపిస్తున్నాడు సమానత్వాన్ని. ఇక్కడ ఈక్వాలిటీ చెప్తున్నాడు అనమాట. అనేక వచనాలు చెప్తున్న మాట ఏంటంటే ముగ్గురు ఒకటిగానే ఉన్నారు. ఈ ఒకటిగా వేటిలో ఉన్నారంటే అన్నిటిలోనూ ఒకటిగానే ఉన్నారు. సో ముందు ఈ సాల్వేషన్లో ముగ్గురి పాత్ర ఎలా ఉందో ఒకసారి చూసి ఆ సమానత్వాన్ని చూసి ముగించేసుకుందాం. 2 విషయాలు. ఓకే అండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా. వచ్చేసేయండి ఒక్కసారి అందరూ కూడాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, 1వ అధ్యాయానికి. ఈ రక్షణ కార్యము జరిగింది. ఎంతమంది రక్షింపబడ్డారు ఇక్కడ? మీ అందరికీ తెలుసా? తండ్రి పాత్ర ఉంది, కుమారుడి పాత్ర ఉంది, పరిశుద్ధాత్ముడి పాత్ర ఉందని అందరికీ తెలుసు కదండి. ఒక్కసారి వివరణ చూసేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. 3వ వచనం నుంచి వెళదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడాలని కోరుకుంటున్నాడు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేశాడు ఆ తండ్రి అని చెప్తున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని స్వీకరించడానికి, ఎవరు కుమారులుగా స్వీకరించడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. అది మనకి ఇప్పుడు బయలుపరిచాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? తండ్రి ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నాడు. తండ్రి ప్లాన్ చేశాడు ఇదంతా కూడా. సో ఆయన సంకల్పము, ఆయన చిత్తము, ఆయన ప్లాన్ ప్రకారము ఇది చేశాడు. ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు వచ్చారు? 7వ వచనం చూడండి. దేవుని కృప మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రైట్. ఎవరు ఇంప్లిమెంట్ చేశారండి ఇప్పుడు? అది
ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ప్లాన్ చేశాడు యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడానికి. అంటే ఎక్కడైతే ఆదాము వలన అందరినీ కోల్పోయాడో అది మళ్ళీ రెస్టోర్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఇది యేసుక్రీస్తు ద్వారా. సో ఇక్కడ తండ్రి ప్లాన్ చేశాడు, కుమారుడు ఇంప్లిమెంట్ చేశాడు, వచ్చి ప్రాయశ్చిత్తము చేయటము, ఈ పాప బంధకాల్లో నుంచి అపవాది చేతుల నుంచి విడిపించటము. కుమారుడు పని అయిపోయింది అక్కడ. నెక్స్ట్ చూద్దాము, ఈ గొప్ప సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తున్నాడు అనమాట. రండి ఇప్పుడు ఒకసారి కిందకి వెళదాం. 11వ వచనం నుంచి వచ్చేయండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఇదంతా జరిగించుకోవాలని చెప్పి నిర్ణయించాడు. ఆ నిర్ణయం ప్రకారమే సమస్త కార్యములు జరిగిస్తున్నాడు. మరి ఈ దానికి సాక్ష్యం ఎవరు, గ్యారంటర్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. 13వ వచనం నుంచి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత. ఎవరి చేత ముద్రింపబడ్డామండి ఇప్పుడు మనము? అంటే తండ్రి ప్లాన్ చేశాడు, కుమారుడు ఇంప్లిమెంట్ చేశాడు, ఇవి రెండు జరిగిపోయినాయని చెప్పి ఎవరు చెప్తున్నారు మనకు వచ్చి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇదిగో తండ్రి ఇలా ప్లాన్ చేశాడు, కుమారుడు ప్రాయశ్చిత్తం చేశాడు, నువ్వు అంగీకరించావంటే నువ్వు పాప క్షమాపణ పొందుకుంటావని పరిశుద్ధాత్ముడు హృదయంలో కార్యం చేస్తున్నాడు, దాన్ని ముద్రిస్తున్నాడు. ముద్రించడం అంటే ఇంకోటి ఏంటో తెలుసా? మనతో ఏం మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్ముడు, ఇదిగో తండ్రి ప్లాన్ చేశాడు, ఆ ప్లాన్ ఏంటో అర్థమైందా నీకు అన్నాడు. మీరు అందరూ అన్నారు, రైట్, నాకు అర్థమైంది ప్లాన్. ఏం అర్థమైంది నీకు అని అడిగాడు. ఇలా యేసుక్రీస్తు పాపాల కోసం చనిపోయాడు, నా పాపాలన్నీ ఆయన రక్తంలో కడగబడిపోతున్నాయి, కాబట్టి నేను ఆయన ద్వారానే అపవాది బంధకముల నుంచి బయటకు వచ్చేస్తానని నాకు అర్థమైందని మీరు చెప్తున్నారు పరిశుద్ధాత్ముడితోటి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటున్నారో తెలుసా? ఇదిగో నిత్య జీవము నీకు గ్యారంటీ ముద్ర వేశాడు, సీల్ వేశాడు. సీల్ వేసి గ్యారంటీ నేను ఇస్తున్నా, వెళ్ళండి మీరు చక్కగా బ్రతకండి, యేసుక్రీస్తులో నడవండి. ఆ పైకి మీరు వచ్చిన తర్వాత నేనుంటాను అక్కడ, నేను గ్యారంటీ ఇచ్చాను, లోపలికి రావాల్సిందే వీళ్ళు అంటారు. అర్థమైందండి? సో ముగ్గురు కనబడతారు, ఒకటి ప్లాన్ చేశారు, ఒకరు ఇంప్లిమెంట్ చేశారు, ఒకరు దానికి గ్యారంటర్గా ఉన్నాడు. అందుకే అంటాడు సంచకరువుగా ఉన్నాడు, గ్యారంటర్గా ఉన్నాడు అని చెప్తున్నాడు. చదివండి ఆ మాట కూడా. 14వ వచనము, దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు, గ్యారంటర్ గా ఉన్నాడు అనమాట. పైకి వెళ్ళిన తర్వాత మనం తండ్రి అయిన దేవునికి, తండ్రి నువ్వు ప్లాన్ చేసావు కదా, ఆ ప్లాన్ లో నేను ఒక పార్ట్ అనాల్సిన అవసరం లేదు. తర్వాత కుమారుడి దగ్గరకు వచ్చి, కుమారుడు నువ్వు త్యాగం చేసావు కదా, రక్తంలో నేను కడగబడ్డానని చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ రెడీగా ఎవరుంటారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నేను గ్యారంటీ ఇచ్చాను, నువ్వు పో లోపలికి, నేను గ్యారంటీ ఇచ్చాను, నువ్వు పో లోపలికి అంటా ఉంటాడు. అర్థమైపోయిందండి? సో ముగ్గురు కూడా సమానంగా ఉంటారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను పంపించాను వెళ్ళండి అంటే తండ్రి కుమారుడు వచ్చి నువ్వు ఎలా పంపిస్తావు, నీకేం అధికారం ఉందని అంటారా? ఎందుకంటారు? ఈక్వల్ అథారిటీ ప్రియులారా, అది ఉన్నది కనుకనే వాళ్ళ దైవత్వములో వాళ్ళు సమానం, మహిమలో వాళ్ళు సమానం, తేజస్సులో వాళ్ళు సమానం, శక్తిలో వాళ్ళు సమానం, వాళ్ళ యొక్క స్థితిగతులలో ఎలాంటి పరిస్థితులైనా సరే అన్నీ కూడా వాళ్ళకి సమానము ప్రియులారా. సో ఈ సమానత్వం కలిగి ఉన్నటువంటి వారి ముగ్గురుగా ఉన్నారనేది ఈ గొప్ప సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఒకే ఒక్క లక్షణాన్ని వివరించుకుని ముగించేసుకుందాం. ఇప్పుడు దేవుడు అన్నాక అన్నీ తెలిసినటువంటి వాడైతేనే దేవుడు. ఇప్పుడు మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, నేను దేవుడిని అవుతానా? చెప్పండి. అన్నీ తెలిసినటువంటి వాడు, అన్నీ తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, అందరికీ పైగా ఉన్నవాడు ఆయనే దేవుడు, అంతే కదండి. సో ఇప్పుడు అన్నీ తెలిసినటువంటి ఈ యొక్క గొప్ప లక్షణం ఉంది చూసారా, అది కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి కూడా ఉండదు. అవునా? ఇప్పుడు ఆకాన్ ఒక తప్పు చేశాడు. ఆకాన్ అందరికీ తెలుసు కదండి, ఆకాన్ తెలుసు. ఆకాన్ ఒక తప్పు చేశాడు, లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలీయులు ఆ సమయంలో అక్కడ. సో ఆ తప్పు ఎవరికైనా తెలిసిందా? మీలో ఒకటి తప్పు చేశాడు అంటే ఎవరికి తెలియట్లేదు ఎవరు చేశారని. దేవుడు కలగ చేసుకుని ఆ గోత్రాలలో నుంచి అతన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఆకాను తప్పు చేశాడన్న సంగతి బయలుపడ్డది. అప్పటివరకు ఎవరికి తెలియదు. సో ఆకాను సీక్రెట్గా చేసేసిన తప్పు ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. రెండవ అంశము, ఇది తండ్రిని గురించి. ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అంటాడు ప్రభు. ఆమె ఏమంటుంది? నాకు పెనిమిటి లేడు అంటుంది. అప్పుడు ప్రభు అంటారు, నీకు 5 పెనిమిట్లు ఉండరు కదా అంటాడు. అవును 5 ఉండేవారు అంట. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు, నువ్వు సరిగ్గానే ఒప్పుకున్నావు అంటాడు. సో ఆమెకు అప్పుడే కలిసినటువంటి ప్రభువుకి ఆమె జీవిత చరిత్ర అంతా ఎలా తెలుసు?
తర్వాత శాస్త్రులు పరిచయులు వాళ్ళందరూ కూడాను చుట్టూరు జమ అయిపోయి ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తలంపులు ఎలా ఇరికించేద్దాం, ఏం చేద్దామా అని చెప్పి అక్కడ రాయబడుతున్నటువంటి మాట, వారు ఆయన తలంపులను ఎరిగి. అవతల వ్యక్తి ఏం తలంస్తున్నాడు ఎలా తెలుస్తుందండి? ఒక దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. సో అన్నీ తెలిసినటువంటి వాడు తండ్రి, అన్నీ తెలిసినటువంటి వాడు కుమారుడు. మరి అననీయ సప్పీరా విషయంలో కూడా మనం చూస్తున్నాము. అననీయ అలాంటి దాచిపెట్టేస్తాడన్న సంగతి పేతురుకి ఎవరు బయలుపరిచారు? పరిశుద్ధాత్ముడికి తెలుసు కనుక ఆయన దానిని అక్కడ బయలుపరిచాడు పేతురుకి. సో కాబట్టి ఒక్క చిన్న లక్షణాన్ని చూసాం, అన్నీ తెలిసినటువంటి వాడు, ఆల్ నోయింగ్ గాడ్ అని మనం ఒకవేళ చూస్తే కనుక ఆ ముగ్గురికి కూడా సమానంగా ఆపాదించబడింది అని మనము అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. సో ఇది మనము కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప దేవుడు. మన యేసుక్రీస్తు సంపూర్ణంగా దేవుడై ఉన్నాడన్న గొప్ప సత్యాన్ని మనం ఈ రోజున ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఈ యొక్క లేఖనాల ద్వారా ప్రియులారా. అందుకనే ఇంకా మనము ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఆ దేవుడా, ఈ దేవుడా, అలా దేవుడే, యేసుక్రీస్తే దేవుడు, ఇంకంతకు మించి మనం మాట్లాడాల్సింది ఏమీ కూడా లేదు. ఒకవేళ తండ్రిని గురించి, కుమారుడి గురించి, పరిశుద్ధాత్ముడి గురించి వస్తే కనుక అప్పుడు మనం గత వారం ఈ వారం ధ్యానించాం కదా, ఈ సబ్జెక్ట్ అంతా తీసుకొద్దాం. ఓకేనండి? అప్పుడు ఒకవేళ ఎవరైనా రేస్ చేస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మనం చూసినటువంటి లేఖనాలు ఇవన్నీ కూడా మనము ముందుకు తీసుకొని రావచ్చు. అప్పటి వరకు మనకు తెలిసినంత వరకు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని మనం గుర్తుపట్టాలి. ఒకసారి కంక్లూడ్ చేసుకుందామండి. ఈ రోజున ఏం నేర్చుకుంటున్నాం? ఈ రోజున గత వారం ఈ వారం ఏం నేర్చుకున్నాం? ఇందాక మధ్యలో ఒకసారి చెప్పాను, ఇది అసలు ఈ రెండు సబ్జెక్ట్ ఏంటనేది. ఏం నేర్చుకుంటున్నాం? రైట్, ప్రైజ్ ది లార్డ్. త్రిత్వము, సమానత్వము, ట్రినిటీ, ఈక్వాలిటీ, ఇవి రెండు చూసాం మనము లాస్ట్ వీక్, ఈ వీక్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా మనము త్రిత్వమై ఉన్నారు, సమానులై ఉన్నారనేది మనం తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత రెండవది మనము నేనే దేవుడను, అదే దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు అనే మాట యేసుక్రీస్తుని గురించి అని చెప్పి మనము చూసాం. ఆ తర్వాత ప్రభు అని ప్రస్తావించినప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మనము చూస్తున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు సమానంగా ఉన్నారని చూస్తున్నాం. అలాగే విమోచన కార్యములో ముగ్గురు మనకి ఉన్నారు. ఒకరు ప్లాన్ చేశారు, ఒకరు ఇంప్లిమెంట్ చేశారు, ఇంకొకరు దాన్ని ముద్రించారు. అది మనం అర్థం చేసుకుంటున్నాం. వారి గుణలక్షణాల్లో కూడాను వారు సమానంగానే ఉన్నారని మనము గుర్తెరుగుతున్నాం. సో ఇంతకు మించి ఏదైనా వస్తే అది అపవాది వద్ద నుండే వస్తుందని మనం గుర్తించి వారిని దూరంగా పెట్టి మన ప్రభువునే మనం ఆనుకుని ఉండాలి. అట్టి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలనైనా. యేసయ్యా, మరొక్కసారి ప్రభువా నీ గొప్పతనాన్ని మాకు వివరించినందుకు వందనాలనైనా. సర్వాధికారి అయినటువంటి దేవుడవేండి, నిరంతరము స్తోత్రార్హుడవై ఉన్నావు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నాయన, మరి ఇదిగో మీరు త్రిత్వముగా ఉండి ఒక్కరుగా ఏ విధంగా ఉన్నారో అది మాకు బయలుపరిచినందుకు వందనాలు నాయన. ఈ గొప్ప సత్యాన్ని మా హృదయంలో మేము పదిలపరుచుకుని మమ్మలను ప్రభువా, మరి ఈ లోకములు అనేకులు నేనే క్రీస్తునని బయలుదేరిన వారు ఉన్నారు నాయన. నీ యొక్క దైవత్వాన్ని అనుమానించేవారు బయలుదేరి ఉన్నారు నాయన. వారి యొక్క బారిన మేము పడకుండా మమ్మల్ని కాపాడండి. ఇదిగో సంఘములో ఉన్న ప్రతి బిడ్డ నాయన హృదయములు ఇది స్థిరపరచండి ప్రభువా. మీరు ముగ్గురై ఉన్నారనే, సమానత్వం కలిగి ఉన్నారన్న సత్యాన్ని గ్రహించి అందులోనే నాయన నిలబడేలాగా, అందులోనే ఫలించేలాగా ఉండాలని సహాయం చేయండి తండ్రి. నేడు విత్తబడిన వాక్యమును మీరే నీరు కట్టి ఫలింపు చేయమని బ్రతిమాలుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మనం అందరము లేచి నిలబడదాం.